హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సోషల్ కంటెంట్ నుంచి కొన్ని బిట్స్ తెలుసుకుందాం. బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. ఆప్షన్ 1 విజయనగరం గజపతులు, ఆప్షన్ 2 గజపతులు బొబ్బిలి, ఆప్షన్ 3 బొబ్బిలి బ్రిటిష్, ఆప్షన్ 4 విజయనగరం బొబ్బిలి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. బొబ్బిలి యుద్ధం విజయనగరం బొబ్బిలి మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కైలాసనాథ్ దేవాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 మధురై, ఆప్షన్ 2 కాంచీపురం, ఆప్షన్ 3 మైసూర్, ఆప్షన్ 4 శ్రీకాళహస్తి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కైలాసనాథ్ దేవాలయం ఆప్షన్ 2 కాంచీపురంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 మార్చి 22, ఆప్షన్ 2 ఏప్రిల్ 22, ఆప్షన్ 3 మే 22, ఆప్షన్ 4 జూన్ 22. ప్రపంచ జల దినోత్సవాన్ని ఆప్షన్ 1 మార్చి 22 జరుపుకుంటాం. మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం. అడవులు బాగుంటే మనకి నీళ్ళు ఉంటాయి కాబట్టి మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 జెంబింగ్ ఈశాన్య భారతదేశం, ఆప్షన్ 2 మెల్సా మెక్సికో, ఆప్షన్ 3 రోకా బ్రెజిల్, ఆప్షన్ 4 లెడాంగ్ అర్జెంటీనా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికానిది లెడాంగ్ అర్జెంటీనా. లెడాంగ్ అర్జెంటీనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉండేది. ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 నర్మదా, ఆప్షన్ 3 గోదావరి, ఆప్షన్ 4 గంగా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అస్మక మహాజనపదం ఆప్షన్ 3 గోదావరి నది ఒడ్డున ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆప్షన్ 1 గౌతమ్ బుద్ధుడు, ఆప్షన్ 2 మహావీరుడు, ఆప్షన్ 3 గురునానక్, ఆప్షన్ 4 యేసుక్రీస్తు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆర్య సత్యాలు ఎవరి యొక్క బోధనలు అంటే ఆప్షన్ 1 గౌతమ్ బుద్ధుని యొక్క బోధనలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు. ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 2 బాల్బన్, ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ 4 ఇబ్రహీం లోడి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించారంటే ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో నాణ్యాలను ముద్రించారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఆప్షన్ 1 లార్డ్ డెల్హౌసీ, ఆప్షన్ 2 లార్డ్ రిప్పన్, ఆప్షన్ 3 లార్డ్ హంటర్, ఆప్షన్ 4 చార్లెస్ కారన్ వాలిస్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 4 శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఆప్షన్ 4 కారన్ వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, కొండపల్లి కోటను నిర్మించింది. ఆప్షన్ 1 కాకతీయులు, ఆప్షన్ 2 ముసునూరి నాయకులు, ఆప్షన్ 3 చోళులు, ఆప్షన్ 4 విజయనగర రాజులు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కొండపల్లి కోటను నిర్మించింది ఆప్షన్ 2 ముసునూరి నాయకులు. మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆచారం. ఆప్షన్ 1 క్రీడాభిరామం, ఆప్షన్ 2 కాదంబరి, ఆప్షన్ 3 ఇండికా, ఆప్షన్ 4 కుమార సంభవం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఆప్షన్ 3 ఇండికా అనే గ్రంథం ఆధారం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఏ సమయంలో ప్రదర్శించేవారు? ఆప్షన్ 1 పంట కోత, ఆప్షన్ 2 పండుగ, ఆప్షన్ 3 యజ్ఞాలు, ఆప్షన్ 4 యుద్ధాలు. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఆప్షన్ 4 యుద్ధాల సమయంలో ప్రదర్శించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన దేశం. ఆప్షన్ 1 నార్వే, ఆప్షన్ 2 జపాన్,
ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 జర్మనీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ఆప్షన్ 1 నార్వే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.